టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా చూసుకుంటే రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు పీపీపీ విధానాన్ని బలోపేతం చేయాలని సీఎం సూచించారు. అయితే విద్యుత్ రంగానికి సంబంధించి చూసుకుంటే విద్యుత్ యూనిట్ ధరను ₹5.19 నుండి ₹4.90 తగ్గించారు. మార్చ్ 2026 నాటికి దీన్ని ₹4.80 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేబినెట్ ఆమోదించింది. ఏపీ లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలని, ఇందుకోసం ఇన్నర్ కోస్టల్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే పోర్టులకు సంబంధించి చూసుకుంటే పోర్టుల అభివృద్ధి, కార్గో రవాణా, వాణిజ్య అవకాశాలు పెంచాలని సూచించారు. పోర్టుల ద్వారా కార్గో రవాణా మరియు వాణిజ్య అవకాశాలను పెంచాలని నిర్ణయించారు. మత్స్యకారుల కోసం ఆర్థిక ప్యాకేజీతో పాటు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు 3 లక్షల ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే పోలీస్ నియామకాలకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో కొత్త పోస్టుల సృష్టికి మరియు పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఆమోదం తెలిపారు. 200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి రీసెంట్గా మనం చూసుకున్నాము. దీనికోసం 14 ప్రాజెక్టులకు అయితే ఆమోదం తెలిపింది. ఇది వివిధ జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు పెట్టడానికి అయితే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈ పార్కులలో 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి సుమారు 7,500 మందికి నేరుగా ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ ప్రయోజకులకు ప్రాధాన్యం ఇవ్వనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సూచించిన భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. తిరుపతి వంటి జిల్లాలో పరిశ్రమలు, స్పేస్ సిటీ, వాయు సేవ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. మనం రీసెంట్గానే చూసుకుంటాం, క్లస్టర్లు కూడా కడప జిల్లాలో ఒకటి మరియు తిరుపతిలో ఒకటి కూడా కేటాయించడం జరిగింది. సిఎఫ్సి సెంటర్లు కూడా అక్కడ కేటాయించడం జరిగింది. ఎక్సైజ్ సంబంధించి కూడా అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను రద్దు చేశారు. దీనివల్ల వైన్ షాపులు మరియు బార్లలో మద్యం ధరలు ఒకే విధంగా అందుబాటులో ఉంటాయి. మనకు సాధారణంగా చూసుకుంటూనే ఉంటాం, బార్లలో ఒక రేటు ఉంటుంది, వైన్స్లో ఒక రేటు ఉంటుంది. కానీ ఇప్పుడు రెండింటిని సమానం చేసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే విద్యార్థుల కిట్లకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1 నుండి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం 944 కోట్లతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఏపీ జ్యుడిషియరీ అకాడమీ నిర్మాణం కోసం కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని పిచ్చుకపాలెంలో 165 కోట్లతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇందులో రోడ్లు, ప్లంబింగ్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి. ఇందులో అంతర్గత విద్యుత్, ప్లంబింగ్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో ఉంటుంది. ఏపీలో కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కూడా కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి చూసుకుంటే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలోని కోట బొమ్మాలిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవే కాకుండా రీసెంట్గా కొన్ని నిర్ణయాలు కూడా చేశారు. వాటికి సంబంధించి కూడా చూసుకుంటే ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగుల డిఏ పెంపు మరియు పాఠశాల పోస్టుల అప్గ్రేడ్ వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే సాగునీటికి సంబంధించి చూసుకుంటే పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ఆమోదం కోసం కూడా కేబినెట్ నిర్ణయించినట్టు తెలిసింది. థ్యాంక్ యూ.